అండ్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ సృజన్ బ్లాగ్స్ అండి. ఈరోజు వీడియోలోని వెజ్ ఎగ్ బుజ్జి ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. అదేనండి పన్నీర్ బుజ్జి సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని చక్కగా గోల్డెన్ రంగులోకి వచ్చినంత వరకు వేగనివ్వాలి. ఉల్లిపాయలు చక్కగా వేగిపోయిన తర్వాత అందులోని ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగనే సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని టమాటాలు మగ్గినంత వరకు సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. ఈ కర్రీ మనకి చపాతీలకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి. అలానే మార్నింగ్ టైము మనకి ఎక్కువ టైం లేనప్పుడు లంచ్ బాక్స్కి సింపుల్గా కూడా అయిపోతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. టమాటాలు మగ్గిపోయిన తర్వాత పసుపు, కారం, గరం మసాలా, అలానే పన్నీర్ మసాలా లేదా చోలే మసాలా ఉంటే అది కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిపేసుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు లేదా తురుము పెట్టుకున్న పన్నీర్ని యాడ్ చేసుకొని మరొకసారి కలిపేసుకొని పైన కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడిగా పన్నీర్ బుజ్జి